వరద సాయంపై నేడు విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. వరద సాయంతో భాగస్వాములైన వారితో చర్చించనున్నారు. అలాగే వరద బాధితులకు విరాళం అందజేసిన స్వచ్ఛంద సంస్థలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలుపుతారు. అనంతరం క్షేత్రస్థాయిలో బాధితులకు సాయం చెందుతుందా అనే అంశంపై అధికారులను ఆరా తీయనున్నారు. అధికారులకు ఆర్థిక సాయంపై దిశానిర్దేశం చేయనున్నారు. వరద సాయంపై నేడు విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. వరద సాయంలో భాగస్వామ్యులైన వారితో చర్చించనున్నారు. అలాగే వరద బాధితులకు విరాళం అందజేసిన స్వచ్ఛంద సంస్థలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలుపుతారు. అనంతరం క్షేత్రస్థాయిలో బాధితులకు సాయం చేరుతుందా అనే అంశంపై అధికారులను ఆరా తీయనున్నారు. అధికారులకు ఆర్థిక సాయంపై దిశానిర్దేశం చేయనున్నారు. వరద సాయంపై నేడు విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. వరద సాయంలో భాగస్వామ్యులైన వారితో చర్చించనున్నారు. వరద బాధితులకు విరాళం అందజేసిన స్వచ్ఛంద సంస్థలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలుపుతారు. అనంతరం క్షేత్రస్థాయిలో బాధితులకు సాయం చేరుతుందా అనే అంశంపై అధికారులను ఆరా తీయనున్నారు. అధికారులకు ఆర్థిక సాయంపై దిశానిర్దేశం చేయనున్నారు. వరద సాయంపై నేడు విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. వరద సాయంలో భాగస్వామ్యులైన వారితో చర్చించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వరదల నేపథ్యంలో యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేసింది. ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేట్ యంత్రాంగం, సేవా సంస్థలు, ధార్మిక సంస్థలు అన్ని కూడా ముందుకు రావడంతో వరదలకు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో ప్రభుత్వం చేసినటువంటి కృషికి కొంతవరకు కూడా ప్రశంసలు కూడా లభించాయి. ప్రభుత్వ యంత్రాంగం నిద్రాహారాలు మాని దాదాపుగా 12 రోజుల పాటు పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అటు బుడమేరు, ఇటు కృష్ణానది వరద మొత్తం ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ వ్యవహారం పైన ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించబోతున్నారు. అధికార యంత్రాంగం, అదేవిధంగా వరదలో పనిచేసినటువంటి యంత్రాంగం అందరినీ కూడా కలుపుకొని వెళ్లినందుకు గాను అధికారులను, అదేవిధంగా ఎన్జిఓ సంస్థలను కూడా చంద్రబాబు నాయుడు అభినందించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి సహాయక చర్యలకు సంబంధించి, అదేవిధంగా ఇప్పటికే బాధితులకు ఎవరికైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి సహాయం ఏదైతే ఉందో ఆ సహాయానికి సంబంధించినటువంటి చెల్లింపులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వరద సహాయక చర్యలపై వస్తున్నటువంటి విమర్శలను కూడా పూర్తి స్థాయిలో తిప్పుకొట్టే విధంగా యంత్రాంగం అంతా కూడా పనిచేసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కీలక శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం, అదేవిధంగా ఎన్జిఓ సంస్థలు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలోనే పనిచేసినటువంటి అధికారులను కూడా చంద్రబాబు ప్రశంసించబోతున్నారు. రైట్, థాంక్యూ హరీష్.